మైకులు వచ్చినాయి. ఆ మైకు హలో హలో జరా ఆయనకు జాగేయండిరమ్మా, అటు వెనకకెళ్ళరా. చాయ్ రాకపోతే చర్చ చాలు కాదు. అటు అటు ఫస్ట్ అటు ఇక్కడి అందరు ఇక్కడి తీసుకోండి తీసుకోండి. హలో నెక్స్ట్ రౌండ్. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. దగ్గర అడ్డం జరగండి, ఎవరు కనబడలేదు. ఎందుకు రండి కొంచెం. ఇంకో మైక్ ఉన్నదా మై డియర్ మనీష్? లేదా ఒకటే మైకా? సరే మేడంకి ఇచ్చేవాడి. పెద్ద మనుషులు అందరూ చాలా మంది వచ్చిండ్రు. ఏదన్నా చాలా వస్తారా? సంఘం ఇస్తా, 100% ఇస్తా. రాము తప్పకుండా ఇస్తా అన్న. కూర్చోండి. జరా పెద్ద మనుషులకు సాయండి. ఫస్ట్ కూర్చోనన్న. పెద్ద మనుషులు మీరే మొదలుపెట్టుంది, చర్చ మొదలుపెట్టుంది. మన మైక్ అందియాల, ఎవరు మాట్లాడుతారు వాళ్ళకి. దగ్గర పెట్టుకో. మనందరికీ రైతులకు పసుపు బోర్డు వేసి పసుపు బోర్డు వేసి రైతులందరికీ మేలు చేసిండు. ఈ చర్చకు మనం అందరం గర్వహించాలి. రెండోది ఏంటంటే మా ఊరు రైలు వచ్చి బాగా ఖరాబ్ అయిపోయింది. ఇటు పిలిచి అటు పిలిచి, ఇక్కడ అటుగా వస్తలేదు, అక్కడ ఇటుగా వస్తలేదు. త్వరగా ఆ ఓరు పిలిచి పూర్తి చేయాలని మా యొక్క మనవి. ఇక వాళ్ళు ఇష్టమున్నది మాట్లాడరా. ఎందుకు బ్రిడ్జ్ దగ్గర పడ్డదన్నా. వచ్చే నెల రిబన్ ఎదురుద్దాం, వచ్చే నెల రిబన్ ఎదురుద్దాం. ఒకటే నెల బాగున్నావా? తగ్గిందా? కూర్చో, కుర్చీ లేదా?
ఇప్పుడైనా మీరైనా ఆదుకోవాలి. మేము కష్టం చేసుకొని మేము కష్టం చేసుకుంటే కట్టినాము సంఘం వడ్డీ సంఘం మీరన్నా దయచేసి మీరన్నా ఇప్పియాలని మేము కోరుతున్నాము. అంటే మీరు మన ఆరుమూరులో అన్న ఏడవది సంఘాలు అడిగినరా ఫండ్ అడిగినరా ఒంటరి సంఘాలకు ఇచ్చిన నేను కొన్ని మీ దగ్గర ఎట్లా మిస్ అయిందో మరి ఆరుమూరులో బాగానే ఇచ్చినాం ఫండ్. తప్పకుండా జూన్ నెలలో మీకు మీరు అన్నారు ఎట్లా పెద్ద ఎత్తున గెలిపిస్తున్నాను భారతీయ జనతా పార్టీని మోదీని. జూన్ నెలలో నీకు ఇస్తాను నేను ఫండ్ ఇస్తాను. ఓకే శివరాజ్ భాయ్ ఫాలో అప్ ది. నమస్కారం సార్. మాకు ఎమ్మెల్యే సార్ ఒక్కరు మాకు రవిగౌడు జాగించాడు. ప్రతి సంఘం 7 సంఘాలు సప్తగిరికారు పేరు కట్టుకున్నాం. వాళ్ళు మాత్రం మా సొంత ఖర్చు కూడా మేమే కట్టుకున్నాం. ఇప్పటికీ లోన్ రాలేదు. ఒక్కసారికి 5 లక్షలు ఇస్తాను చెప్పి మాకు ఏంటండి ఇది వరకు ఏదంటే ముఖం కూడా చూపేది కనీసం రాలేదు. 6 సంఘాలు అట్లనే పెండింగ్ ఉందన్న. కట్కే సంఘం మాది, మళ్ళా కోర్టు సంఘం 7 సంఘాలు అయినా సగం అసంతృప్తిగా ఉంది. దయచేసి మీరు గెలిచిన తర్వాత మాకు ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. జీవన్ రెడ్డి మాట ఇచ్చి పైసలు ఇవ్వలే, అందుకని ఆ ఎమ్మెల్యే ఏమైందా ఆ ఎమ్మెల్యేని మీరు మాజీ చేసారు. అడ్డం వస్తుంది అడ్డం ఉండదు. అందుకనే జీవన్ రెడ్డి మాజీ అయ్యాడు. జూన్ లో నా దగ్గరికి రండి అన్న, నేను ఇస్తాను. మన రాకేష్ భాయ్ తోటి కూడా ఇప్పిస్తాను, నేను ఇప్పిస్తాను. అలా ఎమ్మెల్యే ఫండ్ ఇంకా కొత్తగా స్టార్ట్ కాలేదు. ఇంకా హలో సార్, నమస్కారం సార్. గత 5 ఏళ్ళ నుంచి పిఎం కిసాన్ నుంచి వస్తలేదు. 5 ఏళ్ళ నుంచి పోయినాము సుఖ సైడ్ చూపిస్తారా అని చెప్తున్నాను. 5 years ఉంది. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు వస్తలే. ధరణి ప్రాబ్లం ఉంటుంది. అది ధరణి ప్రాబ్లం. ముందుగా మామిడిపల్లి ఆహ్వానం మన్నించి ఎంపీ అరవింద్ గారు వచ్చిన సార్ గారికి ఊరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు అన్నగారు. అట్లాగే మనకెంతో అభివృద్ధి జరిగింది, ఇంకా జరగబోతుంది కూడా అన్న. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు వచ్చినప్పుడు చూస్తున్నారన్న, మన మోడీ ప్రభుత్వం స్ట్రీట్ వెండర్ లోన్ అనేది తీసుకొచ్చారన్న. ఫస్ట్ 10,000 ఇచ్చారు, తర్వాత కట్టుకున్న తర్వాత 20,000 ఇచ్చారు, తర్వాత ఇప్పుడు 50,000 నడుస్తుందన్న. అది మేము ఎంతో కృతజ్ఞత తీసుకున్నా అన్న. ఏం చేస్తున్నావు అన్న? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందన్న. ఇప్పుడు ప్రిపరేషన్ ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను బాధపడినా మంగళకుల వెరీ గుడ్. ఆ పిఎం నుంచి తీసుకున్నాక నేను సామాగ్రి ఉంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగేది కూడా ఇప్పుడు అన్న ఇంకోటి విశ్వకర్మ అనే పథకం తీసుకొచ్చారన్న. అది చాలా బాగుంది. అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు అంటే చేదోడు వాదోడుగా ఉండి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అది ఉపయోగపడుతుందన్న. మీరు మళ్ళీ ఒకసారి ఎంపీగా గెలిచి ఇలాంటి పథకాలు ఆయన మళ్ళీ దేశంలో ప్రధాని గారు ఉండి ఇంకా ముందుకు ఇలాంటి సమస్యలపై పోరాడానికి మళ్ళీ ఉండాలని కోరుకున్నామన్న. జై జవాన్. సజీవ్ సీటు కొట్టొస్తుందా? నువ్వు చుపాలు వస్తున్నమాట కదా, కొట్టరా నిజంగా? నేను కొట్టి చూపెట్టాలా? ఇలా పట్టుకో. ఇక అన్న పేరు ఏంది? సుమానికి. సీటు కొట్టించిన ఎంపీ అట్లా ఈ మైకి ఒకసారి. ఇప్పుడు తమ్ముడు అనే పేరు ఏదని సుమన్ ఫ్రీగా ఇచ్చుడు
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అన్నది. ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాదు కూడా అన్నారు. అది అయ్యే పనులు కావు వాళ్ళతోటి. ఇట్లాంటిదేమో భారతీయ జనతా పార్టీ ఫ్రీకి వ్యతిరేకము అంటారు. ప్రతి సంవత్సరం 5 లక్షలు ఆరోగ్య బీమాకి ఇలా చేయించుకుంటానికి 5 లక్షలు ఫ్రీ ఇస్తాడు నరేంద్ర మోడీ. 5 లక్షలు ప్రతి సంవత్సరం ఫ్రీ ఇస్తాడు. ఇల్లు కట్టుకోనీకే 4 కోట్ల పైన ఇల్లు కట్టుకున్నారు దేశంలో. ప్రతి ఇంటికి 2 లక్షలు ఫ్రీగానే ఇస్తాడు నరేంద్ర మోడీ. వీళ్ళందరికీ పని చేసుకోనీకే ఒక బిజినెస్ మ్యాన్ ని తయారు చేసిండు సుమన్ని నరేంద్ర మోడీ. ఇవాళ ఆయన 10,000కి మొదలుపెట్టిండు, 50,000 వచ్చింది. నెక్స్ట్ విశ్వకర్మలా 50 లక్షల దాకా పోగలుగుతాడు. ఆయన ఒక షాప్ ని 4 షాపులు వేసుకోగలుగుతాడు. ఆయన మొత్తం ఒక బ్రహ్మాండమైన ఏమంటారు చైన్ ఆఫ్ సలూన్స్ పెట్టుకోగలుగుతాడు. ఒకసారి 50 లక్షలు సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేసి బ్యాంకుకి వాపసు కడితే ఇక బ్యాంకులు డైరెక్ట్ లోన్లు ఇచ్చేస్తాయి. నీకు స్కీములు కూడా అవసరం ఉండవు. సో దట్ ఈస్ నరేంద్ర మోడీ. ఎంప్లాయ్మెంట్ ఇచ్చుడే కాదు, వాళ్ళతో ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాడు కూడా నరేంద్ర మోడీ. అందుకనే సీటు కొడతాం. జై శ్రీరామన్న అన్న, మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద ఒక తాత్కాలికంగా పైప్ వేసింది అన్న. ఆ పైప్ వేయడం వల్ల నీళ్లు బయటకు వెళ్ళడం లేదు. గత 3 సంవత్సరాల నుండి ఎస్సీ వారం మొత్తం వాటర్లో మునిగిపోతుంది. దానివల్ల మొత్తం ఏరియా మొత్తం ఇబ్బంది అయిపోతుంది అన్న. ఒక 3 సంవత్సరాల కింద ఒక గర్భిణీ స్త్రీ ఉన్నాన్న, ఇక్కడ 4 రోజుల వరకు నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మీరు బ్రిడ్జి కనిపిస్తే వాటర్ వెళ్ళిపోతాయి. ఆ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఆ ఏరియా మొత్తం వాటర్ తో నిండిపోతున్నారు. దానివల్ల బాగా ఇబ్బంది అవుతున్నాను. మీరు కొద్దిగా చొరవ చేపిస్తే బాగుంటుంది. నేను వస్తా కాలనీకి వచ్చి చూసి అది ఏం చేయాలో ప్లాన్ చేసి చేద్దాం. ఇంకా ఎవరైనా ఎస్సీ నాయకులు మాట్లాడన్నా తాగాల. మా 8వ వార్డులో గోదాం కట్టింది సార్. గోదాం కట్టి ఆగిపోయింది. దీపావళి తెల్లారి గోదాంలో మంటలు ఆగిపోయింది. దయచేసి మీరు గోదామును ఉంచకుండా చేస్తారు. దయచేసి అగ్ని ప్రమాదం జరిగి పిల్లవసరంలో ఏం గోడౌన్ అది మస్జిద్ గోదాము. మన అన్ని ఫర్నిచర్ సామాన్ పెట్టి ఏం గోడౌన్? మస్జిద్ గోడౌన్. సామాన్ పెట్టి మస్జిద్ కి సంబంధించింది జనాల మధ్య ఉన్న సార్. ఇక్కడ పరిష్కారం చేయండి సార్ దయచేసి. ఇంకా మరి మీరు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఓట్లేసుడు పని చేయండి. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వాళ్ళకి ఓట్లేసుడు పని చేయండి. 6 రోజులు ఓట్లేయలే. 6 రోజులు అందరూ మొత్తం తెలంగాణకి దిశానిర్దేశం చేస్తారు. బీజేపీ కేసీ రాకేష్ రెడ్డి గెలిపించింది. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము ఇలా వక్ఫ్ బోర్డు అంటే తెలుసా అండి మీకు? చాలా మందికి తెలియదు. వక్ఫ్ బోర్డుకి ఎంత పవర్ ఉన్నదంటే కాంగ్రెస్ వాడు ఇగో ఆగండమ్మా 90ల బిల్లు పాస్ చేసిన పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు వచ్చి నీ ఇల్లు మీద క్లెయిమ్ చేస్తే ఇది నా జాగా అని అంటే అది అంత అయిపోతుంది. మళ్ళీ ఆయన పెద్ద మనిషి ఏం చేయాలంటే వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ పోతే అక్కడ అందరు జడ్జిలందరూ ముస్లింలే ఉంటారు. కేవలం వక్ఫ్ బోర్డు వచ్చి ఇగో ఈ పెద్ద మనిషి ఇల్లు మాది అంటే చాలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది ఆయన పోయి వక్ఫ్ బోర్డు వక్ఫ్ ట్రిబ్యునల్ లో కొట్లాడుతూ ఉండాలి. జడ్జిలందరూ ముస్లింలు ఉంటారు. అయిపోయినాక అక్కడ ఆయన ఓడిపోతే హైకోర్టు సుప్రీంకోర్టు పోయి కూడా లేదు. ఏదైతే వక్ఫ్ ట్రిబ్యునల్ ఫైనల్ చేస్తే అదే ఫైనల్.
విన్నారా అన్న? ఈ కాంగ్రెస్ వాళ్ళని మన మీద ఓట్లు వేసుకుంటామంటే ఈ దేశంలో ఇంకొక పార్టీషన్ అవుతుంది. ఇంకో పార్టీషన్ అయితే ఈ దేశంకి కావాల్సి వస్తుంది. ఆల్రెడీ 3 ముక్కలైంది. తిను కూర్చో అన్న. వడ్లు కాంటా పెట్టుకుంటారు. గవర్నమెంట్ 2203 రూపాయలు మద్దతు ధర అంటారు. వాళ్ళు తీసుకపోయి ఇక్కడ జోగినప్పుడు ఒక రేటు, ఆడికి పోయిన తర్వాత మళ్ళీ కటింగ్ చేస్తారు. లోడ్ వెనుక 10 క్వింటాలు, 15 క్వింటాలు, 20 క్వింటాలు ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు కూడా చేస్తారు సార్. అన్న మా కాడ చాలా కాలేదు, వేరే ఊర్లలో చాలా అయింది. కానీ కాకపోతే ఇంతకుముందు మా దగ్గర పొందేసారి వర్షాకాలం కూడా కట్ చేశారు కదా. ఇయర్ కంపల్సరీ వర్షాకాలం కానీ ఏసకి కానీ కంపల్సరీ కట్ చేస్తారు. అట్లా అందరికీ నమస్కారం సార్. మాది ఇట్లేరు సంఘము. అందరి పల్లెటూళ్ళకి వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాము. మాకు సరే స్థలం ఇచ్చాము, డబ్బులు కుదా చేసి ఇల్లు కట్టుకున్నాం. సగం ఇల్లు 5 లక్షలు ఇస్తామన్నారు. ఇంత రూపాయి ఇయ్యలేదు. అందుకే కుదా చేసి కట్టుకున్నాం. వాళ్ళు ఇస్తామన్నారు. రవి గౌడ్ పాత ఎమ్మెల్యే ఇవ్వలే, రూపాయి ఇవ్వలే. మళ్ళా మా స్థలం 7వ నంబర్ 8వ నంబర్లో అన్ని రోడ్లు అయినాయి. మాకు రోడ్లు ఇంతవరకు రాలేదు. అంత టౌన్లు ఉన్నాయి, అదైపోయినాయి. ఇంతవరకు అక్కడ దాకా ఇంతవరకు ఎవరు ఏం సాయం చేయలేదు. మాది 54 మంది ఇట్లేరు సంఘం. పల్లెటూరులోకి వెళ్ళి ఒక ఊరు అయిపోయి ఉన్నాం. ఇక్కడనే మనకి ఇది ఉన్నది. అక్కడ దాకా వచ్చి నన్ను తిరిగి నన్ను చేసినాం. మేము వచ్చి మినిమం 26 ఏళ్ళు ఎక్కువ అయిపోయింది. ఇది ఉన్నది. అక్కడ కొంచెం వెలుగు చేసి అవి తప్పకుండా జూన్లో రండి నా దగ్గరికి. అయిపోయినాక ఇప్పుడు ఈ వడ్ల తరువు తీస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే వాళ్ళు 500 బోనస్ ఇస్తలేరు, తరువు ఆపుతలేరు. అంటే ఇక దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఉంటుందో రైతులందరూ ఆలోచన చేసుకోవాలా. ఇప్పటికీ 2024 సంవత్సరంలో తెలంగాణలో వడ్లు అడ్డం జరుగురు, మైక్ అడ్డం జరుగురు. వడ్లు రోడ్ల మీద ఆరేసుకుంటున్నాం. 2024 సంవత్సరంలో వడ్లు రోడ్ల మీద ఆరేసుకుంటాం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా రైతాంగాన్ని మంచుకున్నాయో, ఈ మధ్య పట్టించుకున్నాయో దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రతి గ్రామంలో మనకి ప్రతి మండలాలల్లా ఇవన్నీ ఏదైతే పంటలు పండుతాయో వాటన్నిటికీ కాపాడుకునే సౌలతులన్నా నిర్మాణం చేయలేదు. మన మార్కెట్ యార్డ్కి వచ్చిన డబ్బులు ప్రతి సంవత్సరం 20 కోట్లు 25 కోట్ల మధ్యలో ఆమ్దాని ఉంటుంది మన మార్కెట్ యార్డ్కి. అవన్నీ తీసుకపోవడం, కాళేశ్వరంలో ముంచుడు, అంతకుముందు కాంగ్రెస్ వాడు కూడా ముంచుడే, టీఆర్ఎస్ వాడు ముంచుడే, అందరు ముంచుడే. ఎవడు పట్టించుకోలేదు రైతాంగాన్ని. ఇప్పుడు నేను రాగా నిజామాబాద్కి వెళ్ళి 6-3 రాగా రోడ్డు 2 దిక్కులు వడ్లు వేసుకుని పాపం దబా తీసేస్తా ఉన్నారు రైతులు. చినుకులు పడుతుంటే. జై శ్రీరామ్ అన్నారు. మన మామిడి పెళ్లికి ఇచ్చేసిన మన ఎంపీ అరవింద్ గారికి ధన్యవాదాలు. మరియు మామిడిపల్లి గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మామిడిపల్లి కోటామూరు పక్క పక్కనే కాలనీ ఉన్నదండి. ఎంపీ గారికి నేను ఎమ్మెల్యే గారికి ఒక 4-5 టైమ్స్ ఇంటిమేషన్ చేశాను. సార్ కూడా చర్య తీసుకుంటాను. కాకపోతే నేను వచ్చి తిరుమల కాలనీ ప్రెసిడెంట్ అండి. నా పేరు గుంటాల గంగాధర్. మా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయండి. మేమంతా మెయిన్ రోడ్ నుంచి హెచ్పి పెట్రోల్ పంప్ నుండి రోడ్ తోడాలండి సార్. తోపారు. అక్కడ ఇప్పుడు ఒక చిన్న వర్షం వచ్చిందంటే నడవరాని పరిస్థితి సార్. నేను కాలనీ ప్రెసిడెంట్ ఉంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి మా ఇంటికి వచ్చాను సార్. నేను మున్సిపాలిటీ కమిషనర్ కలిసాను, కాలనీ వాసులను తీసుకెళ్లాను, ఎమ్మెల్యే సాబ్ని ఒక 10 సార్లు కలిసాను, జీవన్ రెడ్డి గారిని కూడా. అయినా కానీ మాజీ సారీ
చాలాసార్లు కలిసాము, మాకు ఎలాంటి చర్య తీసుకోలేదు. దయచేసి ఎంపీ గారు మీకు కూడా ఇంటిమేషన్ చేస్తున్నామని మా కాలనీ తరఫున మా కాలనీ మీద తక్షణమే చర్య తీసుకొని, ఎందుకంటే ముందు వచ్చేది వర్షాకాలం సార్, నడవరాని పరిస్థితి ఉంది సార్. డ్రైనేజీ వ్యవస్థ బాగా ఘోరంగా ఉంది. ఈవెన్ రీసెంట్ గా నేను కాలనీ ప్రెసిడెంట్ ఉండి 10% ల్యాండ్స్ ఉన్నాయి సార్. నేను దానికి ఆపితే నాకు కొందరు నాయకులు వచ్చి దాడి చేయడానికి నా మీదకి వస్తున్నారు సార్. నేను ఆపితే 10% ల్యాండ్స్ ఇదే ల్యాండ్స్ వస్తే ఇది మావాడిది మీరేం మాట్లాడకండి, ఇది మావాడికి ఇస్తున్నాం మీరేం మాట్లాడకండి. అయినా కానీ ప్రతి ఒక్కరిని నేను ఎదుర్కొని నా కాలనీ వాళ్ళని పట్టుకొని నేను ఖచ్చితంగా అందరము ఒక ఐక్యతగా ఉండి మా కాలనీ తరఫున నేను చాలా రిస్క్ తీసుకొని నా మీదకి దాడి అయినా కానీ నేను భయపడకుండా నేను ఆపాను సార్. మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ నెంబర్ ఎన్నిసార్లు చెప్పినా కానీ మరి మేనవుతా సార్. మాకు ఎన్నో రోజుల సంది రోడ్డు లేక చాలా బాధపడ్డాం సార్. మా 2011 నుంచి. ఎంత పెద్దగా ఉంటుంది రోడ్? మన డిస్టెన్స్ ఎంత? చాలా పెద్దగా ఉంటుంది సార్. అది రోడ్ అంటే హెచ్పి పెట్రోల్ పంప్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సార్. డిస్టెన్స్ ఎంత ఉంటుంది? డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఎబో వస్తుంది సార్. అదే 1 కిలోమీటర్ ఎబో వస్తుంది, ఎబో వస్తుంది. కానీ చాలా ప్రాబ్లం అయితే మళ్ళీ చెప్పు. 9849 04276. కాలనీ పేరు ఏమన్నారు? తిరుమల కాలండి సార్. 7th వార్డు. నేను కమిషనర్ గారు ఉన్నారు. చెండాలంగా ఉంటుంది రోడ్. మనం కమిషనరే మా కాలనీలో మా ఇంటి పక్కనే ఉన్నారు. పాత కమిషనర్. ఇప్పుడు కొత్త కమిషనరు తెలియదండి. ఇక్కడ అతను కూడా 2-3 సార్లు నోటీస్ ఇచ్చాము, లెటర్ ఇచ్చాము, ఏం చదివి తీసుకుంటలేదు. ఏం పేరు? కమిషనర్ గారితే కాంట్రాక్టర్ మారిపోయారు అని చెప్తున్నాడు. కొత్తగా వచ్చాడు, మొన్న మాట్లాడి మంచోడే. నెంబర్ మారుతుందా? అదే ఉంటుందా? ఎవరైనా అదేనా? ఎత్తలేడు, ఎత్తలేదు. నేను మాట్లాడతానండి కమిషనర్. దయచేసి సార్ ఈ విషయంలో ఈ 10% ల్యాండ్ ఈ రోడ్ విషయంలో మాకు సహకరించగలరని ల్యాండ్ కబ్జా చేస్తారా? అంటే కుల సంఘాలకు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 14 చాలా ఆపారు సార్. మీ కాలనీ ఏం చేస్తున్నారు? అది ఆ ల్యాండ్ ఏం చేసిండ్రు? ఏం చేశారంటే ఆ కుల సంఘానికి ఈ కుల సంఘానికి ఇస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మాది అయిపోయింది సార్. మా పిల్లలకి ఏదానికైనా లైబ్రరీకే కానీ దేనికైనా ఉపయోగపడుతుంది అన్నట్టు మేము దాన్ని కాపాడుకుంటున్నాం సార్. చెప్పాను రాకేష్ రెడ్డి గారికి. అదే సార్ కూడా అన్నాడు, ఎవరికి కూడా ఒక ఈ జాగా ఇవ్వడానికి కూడా అవకాశం లేదు అని కూడా చెప్పారు. దయచేసి దీని మీద కూడా మీరు చర్య తీసుకోండి సార్. మెయిన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రోడ్ ప్లీజ్ సార్, దయచేసి మాకు రోడ్ ఎక్కడానికి ప్రయత్నించండి సార్. ఎత్తుతలేడు. జై శ్రీరామ్. ముందుగా అంత్యాలకి మన విలేజ్ ని చాయ్పూరి చర్చలో ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు గంగారెడ్డి, స్థానిక వ్యవసాయదారులు. మీకు దృష్టి తీసుకురాసిన అంశాలు ఆల్రెడీ కొద్ది లేడర్స్ అన్న దానివల్ల కొన్ని విషయాలు చెప్పాడు రైతులందరూ. అయితే మాకు ముఖ్యంగా బైపాస్ రోడ్డు రైతులకు సంబంధించిన భూములు చాలా పోయింది కాబట్టి దానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కానీ లోకల్గా ఉన్న రైతులు మేము ఫీల్డ్ మీకు వెళ్ళడానికి, తోటలోకి వెళ్ళడానికి చాలా కష్టకరంగా ఉంది. సర్వీస్ రోడ్లు సరిగా లేవు, సియూపీలు లేవు, అండర్ పాసులు లేవు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. రాంగ్ రోడ్లు దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రాంగ్ రోడ్లు రావాల్సిన పరిస్థితి బైపాస్ మీద.
రైల్వే బ్రిడ్జ్ వెంబడి అసలే రోడ్లు లేవు. ఇక్కడ కూడా రైల్వే బ్రిడ్జిల మీద రోడ్డు బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ రైల్వే ట్రాక్ వెంబడ సర్వీస్ రోడ్ లేక రైతులు చాలా ఇబ్బంది పడతారు. ముందు ఇటువైపు మేము పొలాలు వేస్తే మానేసాం, అంటే ట్రాక్టర్ పోవడానికి అవకాశం లేదు. ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇంతకుముందు బైపాస్ సంబంధించి జీఎం గారిని కలిసాము, మాట్లాడినాము. సర్వీస్ రోడ్డు సియూపీ అవన్నీ కూడా చేయమని చేసిన సియూపీ ఏమో మొత్తం వాటర్తో నిండి ఉంది. ఇప్పుడు మట్టి వాటర్తో నిండి ఉంటుంది. దాంట్లోకి ట్రాక్టర్ పోరాదు, పైకి పోరాదు, హార్వెస్టర్ అసలే పోరాదు. అది ఇచ్చాము, మెమోరాండం ఇచ్చాము, ఇంతవరకు ఏం చేయలేదు. ఒక్కసారి మీరు మా గ్రామానికి వచ్చారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అలా మీకు కొద్దిగా దాన్ని దృష్టి పెడితే బాగుంటుంది. రైల్వే ట్రాక్ ఇవ్వమంట రోడ్లు కానివ్వండి, బైపాస్ సర్వీస్ రోడ్లు కానివ్వండి, వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి మాట్లాడితే బాగుంటుంది. అలాగే తరుగు గురించి మా రైతులు చెప్పే ఉంటారు. తరుగు సమస్య బాగా విస్తృతంగా ఉందన్న. అలా తీస్తురా తరుగు మా దగ్గర కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యాయి, కానీ ఆ సమస్య విస్తృతంగా ఉంది. ఎక్కడ చాలా అయిన దగ్గర ఎంత తీస్తారు? చాలా దగ్గర లాస్ట్ ఇయర్ అయితే 5 కేజీ 4 కేజీ. ఇప్పుడు 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 సమస్య ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకు చాలా అయింది కదా? ఫస్ట్ స్టార్ట్ చాలా అయిన దగ్గర ఏం చేస్తారు? ఇంతకుముందు తీస్తుందని చెప్పారు కదా. తీస్తున్నారు, ఎక్కడైనా తీస్తున్నా. ఇంకా సమస్య పరిష్కారం కానీ కొద్దిగా మీరంగా దృష్టి పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ప్రొక్యూర్మెంట్ లేట్ కాలేదా మరి? మాది లేదు, ఇప్పుడు వడ్లు కనబడుతున్నాయి. కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయాలి. ఇప్పటికీ మొత్తం నడిచిపోతూ ఉంటుంది. కొనుగోలు సెంటర్లో స్టార్ట్ కాలేజ్ ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. ఇప్పటికి స్టార్ట్ రోజు మొత్తం నడిచిపోతుంది. రోడ్ల మీద అందరికీ శుభోదయం. ఎంపీ అరవింద్ అన్న గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునూర్ కాపు సంఘ సభ్యులకు మరియు మిత్రులందరికీ మరియు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం పెట్టడము మా మాడిపల్లి గ్రామంలో చాలా అభినందనీయం. ఎందుకంటే దీనివల్ల కొన్ని గ్రామంలో ఉన్న సమస్యలు చాలా విధంగా మాట్లాడుకొని సమస్యల్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా అయితే నిజాం సాగర్ కెనాల్ అనేది ఇప్పుడు ప్రజెంట్లీ మరి గందరగోళంగా ఉంది అన్న. ఇప్పుడు ఇంతకుముందు ఓల్డ్ విలేజ్ ఇటు సైడ్ ఉండే ఇప్పుడు కాలనీ అభివృద్ధి చెందడం వల్ల మధ్యలో అయిపోయింది. దాంట్లో చెత్త చెదరము ప్లస్ సీసీ వేశారన్న. దానివల్ల అందులో నీరు అనేది నిల్వ అట్లనే ఉండిపోతుంది, అసలు ఇంకా ఇంకిపోవడం లేదు. దానివల్ల దోమలు ఈ చెత్త చెదరం అందులోనే వేయడం వల్ల ఈ దోమలు ఇంకా చాలా సమస్యలు వచ్చి పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. హలో, మార్నింగ్ కమిషనర్ గారు బాగున్నారా? బాగున్నాను. ఇది మన తిరుమల కాలనీ రోడ్డు బాగా అధ్వానంగా ఉంది కదా, ఒకసారి విజిట్ చేయండి. అది నేను కూడా ట్రావెల్ చేసాను, చాలా బాగా ఘోరంగా ఉంది అది. మరి అంటే ఇక వర్షాలు పడితే నడవలేని పరిస్థితి ఉంటుంది అక్కడ. విజిట్ చేసి కొద్దిగా ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ విత్ సొల్యూషన్. వాట్ సొల్యూషన్? నేను నా డైరెక్ట్ నెంబర్ నుంచి కాల్ చేసాను మీకు. ఇందాక 2 మిస్డ్ కాల్ ఉంటాయి. పర్లేదు. ఓకే, నాకు ఆ నెంబర్కి మళ్ళీ కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇదొకటేనా? కెనాల్ ఒకటి ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని మా విజ్ఞప్తి. దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఒక్కసారి వచ్చారు కాబట్టి పక్కనే ఉంది కెనాల్, ఒక్కసారి మీ కళ్ళతో చూసి దాని సమస్య క్లియర్ చేయాలా. ఇంకోటి మొన్న కెనాల్ తెగింది కదా, తెగిందన్న అక్కడ ఆర్మూర్. ఎందుకు తెగింది? ఎక్కువ వదిలినట్టున్నారు వాటర్, చెత్త చెదరము. ఎందుకు? హలో సార్, ఇదే నెంబర్ ఇదే. ఓవర్ కబ్జా చేశారు. మందుల అయిపోయినాక ప్రోగ్రామ్ అయిపోయినాక
మాట్లాడు. ఇంకోటి మన మల్లన్న గుడి ఏదైతే ఉందో మోడపల్లికి సంబంధించి అది కూడా కొంచెం డెవలప్ చేయాలన్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్ని కులాలకు సంబంధించి సర్వసమాజం ఉంది మోడపల్లిలో. అయితే బిల్డింగ్ చిన్నగా అయిపోయింది, పబ్లిక్ ఎక్కువైపోయారు, కులాలు అనేవి బాగున్నాయి. ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు అసలు సరిపోవడం లేదు. సర్వసమాజం బిల్డింగ్ ఇది నా వ్యక్తిగతంగా కదా, విలేజ్ సంబంధించిన రెండే విషయాలు, విలేజ్ సంబంధించిన చెప్తా. జాగా ఉందా బిల్డింగ్ జాగా మళ్ళా దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు అన్న. కొంచెం ఆఫీస్ టైం పట్టేది నేను ఇస్తా, పైసలు ఇస్తా. మీద చేస్తే అన్ని కులాలకు మీటింగ్ పెట్టుకున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది అన్న. 50 మంది లోపల కూర్చుంటే ఇంకో 20 మంది ఎండకుండా ఉన్నది. అసలు ప్రాబ్లం అదే సర్వసమాజకి ఇచ్చినాం కదా ఆల్రెడీ, అక్కడ ఇచ్చినాం, వీళ్ళకి కూడా ఇస్తాం. అదే మనకు కూడా ఇస్తే అన్ని కులాలు ఉన్నాయన్న. నా దగ్గర అడిగిన వాళ్ళకి టకటక్ ఇచ్చేస్తా. నా దగ్గర పైసలు ఉంటే జల్ది అయిపోతాయి. నా 15 కోట్లు అయిపోయినాయి, కాకపోతే 2,80,00,000 మిగిలిచిపోయింది. అవి కూడా నేనే ఇచ్చేసిన. సర్వసమాజం కూడా నిన్ననే కొత్త కార్యవర్గం ఎన్నుకున్నారన్న. ఏకంగా నిన్ననే కొత్త బాడీ వచ్చింది. ఇంకోటి ఏదైనా నాకు తెలిసి గతంలో రైల్వేలో ఇంకా భూములు పోయిన వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఏదైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చిన్న జాబ్ వాళ్ళు ఇస్తారనేది ఒకటి వినికిడి ఉండే. అది మరి ఎంతవరకు ఉంది? చాలా భూములు కోల్పోయిన వాళ్ళు అదే మనం ప్రయత్నం చేస్తే చిన్న ఉద్యోగం ఇస్తే వాళ్ళకు మన విలేజ్ లో 4 వచ్చినా సరే, మీ తరఫున చిన్న ఉద్యోగం 4 వచ్చినా సరే 4 ఫ్యామిలీలు బయటపడతాయి అనేది ఉద్దేశం. అదొకటి గుర్తుంచుకొని ఫర్దర్ ఎలాగో 100% మీరే వస్తారు కాబట్టి దాన్ని గుర్తుంచుకొని మా విలేజ్ 4 ఉద్యోగాలు ఇప్పించినా మీరు 100% న్యాయం చేసినట్లే. ఇది ఒకటి గుర్తుంచుకోండి అన్న. వేరే కినాలు ఒకసారి వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళాలని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఆర్మూర్ సర్వసమాజం కూడా ఎంపీ గారు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా మీకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి అందరూ దీన్ని గమనించి ఎలక్షన్స్ కాగానే ఎంపీ గారికి ఇక్కడే ఉన్నాడు కాబట్టి కలిస్తే నాతో కలిసిన ఇప్పించే ప్రయత్నం చెప్పారు. ఇంకోలా ఉంటే చెప్పండి. దాన్ని మాట్లాడతారా? చాయ్ పే చర్చ. వచ్చిన మనదంతా మోడీ కుటుంబం. మనంతా మోదీ కుటుంబం. అందరూ ధన్యవాదాలు. ఈ సమావేశం వచ్చిన సంఘాలు నమస్తే అన్న. ఈ అన్ని సమస్యలు బట్టి అన్న కొన్ని మీరు చూసి చేస్తేనే మనం బాగుంటుంది అన్న. ఇప్పుడు మా సంఘం ఉండదు అన్న, అన్నీ ఉంటుంది కంప్లీట్ కాలే. మీరు దయచేస్తే మాకు కంప్లీట్ మీరు అడిగితే నేను ఇస్తా, మీరు అడగకపోతే నేను ఎట్లా ఇస్తాను? అడుగుతామన్నా. ఇప్పుడు ఏంటంటే మా అంతా ఉన్నాం కాబట్టి గెలుపుతాను. ఇప్పుడు రాకపోయినా గెలిపారు వాళ్ళు వేస్తారు, వాళ్ళు మొత్తం వేస్తారు. వెళ్తామన్నా. ఇప్పుడేంటే అంతా కూడా విజ్ఞప్తి, మన బీజేపీ వస్తేనే మనకు మాట్లాడాలి. మనం ముందు వెళ్ళచ్చు, మన ఇల్లు అభివృద్ధి చేయొచ్చు. కాబట్టి అందరూ దయచేసి మా అన్నను గెలుచుకుంటే మనం మాదిక సంఘం ముందు సన్మానం చేస్తామంటారు. రండి ముంగడి. అడుగుతున్నాడు. థ్యాంక్ యూ. ఈ బ్రిడ్జ్ అది అయిపోగానే నీళ్ళు పెట్టాడు చేద్దాం. పని అయిపోయి దగ్గర పడ్డది కదా. ఈ వచ్చే నెల ఇనాగ్రేషన్ ఉంది, అది కాగానే మీరు కూడా సమస్య నేను వర్షాకాలం కంటే ముందు నేను చేపిస్తాను. ఓకే, నేను చెప్తా వర్షాకాలం కంటే ముందు. దగ్గర పడ్డది బ్రిడ్జ్ దగ్గర పడ్డది. అందరికీ శుభాభినందనం. మేము
మేము గత 10 సంవత్సరాల నుంచి బంజారా కమ్యూనిటీ కొరకు ప్లస్ అండ్ బిల్డింగ్ అడిగాము. చాలాసార్లు హైదరాబాద్ మేము మెమోరాండం ఇచ్చినాం. ఒకే ఒక కారణం, నేను 15 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నా కాబట్టి మాకు బంజారా మెయిన్ ఫ్యామిలీ ఉన్నావు కాబట్టి నువ్వు అలా ఉన్నావు కాబట్టి నీకు ప్లస్ అండ్ బిల్డింగ్ నీకు సాంక్షన్ అని చెప్పి రెండు ముఖం మాట 15 సంవత్సరాల నుంచి వేడుకుంటాం. నేను ఇల్లు వరకు 15 వస్తాయి నార్మల్గా. అయితే ఒక 100 కుటుంబాలు ఉంటుంది. దాదాపు 100 కుటుంబాలు కూడా మామిడిపల్లిలో సగం, పెరిగిలో సగం ఉంటుంది. కాబట్టి మీరు చొరవ చూపి కొద్దిగా మా బంజారా కమిటీ వాళ్ళకు ఒక కమిటీ భవనం ప్లస్ ఒక చిన్న ప్లేస్, మేము శివలాల్ జయంతి చేసేది ఎక్కడంటే రోడ్ జాగా ఉందా? జాగా లేదు మాకు. నేను అదే జాగా మెయిన్ మాకు జాగా ఎందుకు చూపెట్టలేవు అంటే నేను తప్పుడే బీజేపీలో ఉన్నాం కాబట్టి, అంటే దాదాపు 50% బీజేపీ ఉంటామన్నా, ఒక 50% టీఆర్ఎస్ ఉన్నాం. కానీ నేనున్నా కాబట్టి నా కోసమే ప్లేస్ 5 లక్షల కమ్యూనిటీ హాల్ కోసం సాంక్షన్ చేసినామని చెప్పేసి లెటర్ కానీ ఆ ప్లేస్ లేకుండా క్యాన్సిల్ చేసినాం. సరే, బంజారా సమాజ్కి ఇంకేడని ఇచ్చింది రాజా? మరి బీజేపీ ఎందుకంటారు? నేను బీజేపీలో ఉన్నా కాబట్టి క్యాన్సిల్ చేసినా. అయితే ప్లేస్ పెట్టరు కాదు, నువ్వు ఒక్కడ ఉన్నావు బీజేపీలా, వేరే జాగాలలో బీజేపీలో లేరు కదా. మామూలు రాజకీయాలకు దూరంగా ఉన్న బంజారాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చిరా? మరి బీజేపీ ఎందుకంటే అయితే మనకు ఒకటి ఏంటంటే ఆర్మూర్ టౌన్ కొద్దిగా కమ్యూనిటీ కోసం ప్లేస్ జాగా ఇవ్వాలంటే కమ్యూనిటీకి రాష్ట్ర క్యాబినెట్ ఇవ్వాలి. జాగా ఉంటే ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి మేము పండిస్తాము. ఇప్పుడు మీకు ఇక్కడ బంజారా కమ్యూనిటీకి జాగా కావాలంటే మేము కలెక్టర్కి రికమెండ్ చేస్తాం. ఓకే, దయచేసి నమస్తే. రైతులు మాట్లాడాలి. కార్యకర్తలు వద్దు, బీజేపీ అన్న ఇక్కడ మామిడిపల్లి ఇందిరమ్మ ఇల్లు అని ఇచ్చారు ఒక 100 ఏళ్ళు. దీనికి మొన్నటి వరకు ఎలాంటి రోడ్ సాంక్షన్ ఎప్పుడు కట్టిర్రు? ఎప్పుడు ఇచ్చారు? ఒక 10-15 ఏళ్ళ నాడు ఇచ్చిందన్న. 10-15 ఏళ్ళ నాటికి లేదు. ఓరేపీ ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు అంటే 80 ఏళ్ళు ఇచ్చారు. ఎన్టీ రామారావు టైంలో ఎన్టీ రామారావు కంటే ముందు కట్టినే ఎన్టీ రామారావు ఇచ్చిండు. కట్టుకున్నారు కదన్న, వాళ్ళకు ఎలాంటి రోడ్ సౌకర్యం లేదు. వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు చెరువు ఉంటాయి పక్కకి, ఎలాంటి రాకపోకలు వర్షంలో బాగా ఉంటాయి. మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ. గుజరాత్ లో హౌసింగ్ తయారు చేసి ఇస్తే దానికి ఇల్లు, లిఫ్టులు, అపార్ట్మెంట్లు కడితే గ్యాస్ కనెక్షన్, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ ఇవన్నీ అయినాకనే గుజరాత్ లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పుడు గరీబులకు హౌసింగ్ కట్టించి ఇచ్చాడు. ఇలా అహ్మదాబాద్ లో పోతే అటు ఇటు మన నదేది అహ్మదాబాద్ టౌన్ లో సాబర్మతి పక్కకి బ్రహ్మాండమైన అది నది మొత్తము వెడల్పు చేసి మళ్ళీ మొత్తం నీళ్ళు వచ్చేటట్టు చేస్తే చాలా మంది సెటిల్మెంట్లు ఇప్పుడు ఇక్కడ అయినాయి కదా మీ కెనాల్ పక్కకి, అట్లా సెటిల్మెంట్ అయిన వాళ్ళు అందరికి అక్కడ నుంచి జరిపి ఇల్లు కట్టించాడు. ఇవాళ కూడా ఆవాస్ యోజన కూడా ఇల్లు కడితే గ్యాస్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, బిల్డింగ్లు కడితే ఎలివేటర్లు, అది అట్లా ఉండాలి డెవలప్మెంట్ అంటే. గుజరాత్ మోడల్ అని ఉట్టియాలని మాట్లాడితే అయిపోదు, అట్లా తగ్గట్టు పని కూడా చేయాలి. ఎవరైనా రైతులు మిగతా సంఘాలు ఎవరు ఉంటే రండి. అయిపోయింది. ఇప్పుడు ఎంపీ గారు మనకు చేస్తారు. మనమందరినీ మోడీ కుటుంబం, మనము మోదీకి ఓటు వేసి మన ధరంపురి అరవింద్ గారిని గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని చెప్పేసి అందరినీ కోరుతూ ఇప్పుడు మా ఎంపీ గారు మార్గదర్శనం చేస్తారు. అందరూ కొద్దిగా సైలెన్స్ ఉండండి. ఎంపీ గారు 4 విషయాలు చెప్తారు కాబట్టి అందరూ సైలెన్స్. బయట ఉన్న వాళ్ళు లోపలికి రండి. ఇంకో 10-15 నిమిషాలు ప్రోగ్రాం అయిపోతుంది. మీడియా నేను మైక్ లో మాట్లాడాలండి, లేకపోతే లోగో పెట్టుకుంటారా? సరే, అందరికీ వల్ల మామిడిపల్లి
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనదంతా మోడీ కుటుంబం చాయ్ పే చర్చ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి నిజాయితీగా మనందరికీ డెవలప్ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా బలపరచాలని ఎంత పనులు చేసిండ్రు మీ చిరకాల వాంఛ పాస్పోర్ట్ తెచ్చిండు, పసుపు రేట్లు పెంచిండు, మీకు 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఒకటైతే అయిపోయింది కదా గోవిందపేట వేది, ఇక ఈ మీ మామిడిపల్లిలో ఉన్నది, ఈ వచ్చే నెల ఇనాగరేషన్ ఉన్నది. కాబట్టి అనేక రంగాలుగా డెవలప్ చేసుకుంటూ మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకుంటూ అందరి కోసం రోజుకి 18 గంటలు పనిచేసుకుంటున్న మన నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మీ అందరి మద్దతు తెలియాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. రైతులు రండి, ఇంకా రైతులు రండి, మీరందరూ ఇప్పుడు రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పోతారు కదా, నా రిక్వెస్ట్ ఒకటి పోయి ఆ బ్రిడ్జ్ దగ్గర తీసుకుందామా, పరిశీలన చేద్దామా? ఓకే, పరిశీలన. ఇవాళ ఆర్మూర్ పట్టణం అడవి మన ఊరు మామిడిపల్లి దగ్గర మనము చాయ్ పే చర్చ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీ అందరూ కూడా దాన్ని వీక్షించిండ్రు. ప్రజల సమస్యలు ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందున్న ప్రభుత్వం పట్టించుకోలేదో, ఇప్పుడు కూడా రైతు సమస్యలు కూడా ఇదివరకు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే సపోర్ట్ చేయకుండా ఒక 5 నిమిషాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే మళ్ళా కొనుగోలు కేంద్రాలు లేటు పెడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, వడ్లు తడుస్తున్నాయి, అదే తిప్పలు రైతులకి, మళ్ళా అదే తరుగు, అదే తాలు, 500 రూపాయల బోనస్ ఇచ్చుడు లేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసుడు లేదు. రైతులకి చేసిన వాగ్దానాలు తుంగలకు దొక్కేసారు కాంగ్రెస్ వాళ్ళు, మహిళలకి చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు. కాబట్టి దాదాపు 4-5 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికీ ఏమాత్రం ఒక్క గ్యారెంటీ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కూడా ఒక నెల ఇచ్చిన 2 నెలల మళ్ళీ బిల్లు వచ్చింది. 2వ నెల బిల్లు వచ్చినప్పుడు పాత బిల్లు కలిపొచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు. ఈ రకంగా దొంగ గ్యారెంటీలతోటి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో గుణపాఠం నేర్పాలని నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఎవరైతే మనకి వాగ్దానాలు చేసి నెరవేరుస్తారో, నిజాయితీగా పనిచేస్తారో, అవినీతిని దూరంగా పెడతారో, అభివృద్ధి మీద ధ్యాస పెడతారో, ఇవన్నీ చేసుకుంటూ రోజుకి 18 గంటలు మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.